హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందు ఛాలెంజెస్. సో ఈరోజు అయితే మనం రాగి సంగడి విత్ ఫిష్ కర్రీ అయితే చేస్తాం అనమాట. సేమ్ ఉన్నాయి అనమాట. ఈరోజు మా మమ్మీని ఇంకా నాతో ఛాలెంజ్ చేయమని చెప్పాను. సో మేమిద్దరం కలిసి ఛాలెంజ్ చేస్తున్నాము, రాగి సంగడి విత్ ఫిష్ కర్రీ అనమాట. సో మా మమ్మీ ఛానల్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. 3, 2, 1 స్టార్ట్. రాగి సంగటి ఫిష్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఫిష్ కర్రీ నేను ఫుల్ వీడియో నా ఛానల్లో పెడతాను, మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ కర్రీ అండ్ రాగి సంగటి చాలా చాలా టేస్ట్ ఉంది. ఇది చేప వచ్చేసి నేను సందువా అంటారు కదా, అంటే రూప్చంద్ అంటారు, మరి మీ దగ్గర ఏమంటారు తెలీదు. ఇది తీసుకున్నాను ఫిష్. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రూప్చంద్ చాలా టేస్ట్ ఉంటుంది. పొట్ట దగ్గర పీసెస్ అయితే చాలా జల్లీ జల్లీ ఉంటుంది, చాలా ఫ్యాట్ తోటి చాలా చాలా టేస్ట్ ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను, మా బుడ్డోడు పక్కనే తినేస్తున్నాడు. నాకు ఇదే ప్లస్ పాయింట్ అయితే. వీడు ఎక్కువ పొట్ట దగ్గర పీసెస్ ఇష్టపడతాడు, ఎందుకంటే అందులో ముళ్ళులు ఉండవు కదా, అందుకని. అయినా ఈ చేపలో ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయి, పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేరే ఫిష్తో పోలిస్తే ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీ ఎలా ఉందో చెప్పు. నేను మాట్లాడినంటే నేను మాట్లాడితే మమ్మీ మాట్లాడుతున్నది. కర్రీ అయితే చాలా బాగుంది. కావాల్సింది ఫిష్ కూడా మొత్తం తినాలి. రాగి సంగటి అన్ని కర్రీస్ తోటి తినొచ్చు, ఎస్పెషల్లీ మటన్, చికెన్, ఫిష్ తోటి అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మటన్తో ఎక్కువ తింటారు, ఫిష్ పులుసు తోటి తింటే చాలా చాలా టేస్ట్ ఉంది. ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైము మా టీనాతో చేపిస్తూ ఛాలెంజ్. మా వదిన గారు అమ్మాయి అనమాట టీనా, ఇక్కడే ఉన్నారు, బాగా నవ్విస్తుంది మమ్మల్ని పక్క నుండి. నెక్స్ట్ టైం చూపిస్తాను వీడియోలో, ఓకేనా? అయిపోతుంది అనమాట నోట్లో పెట్టుకుందానే. మమ్మీ అయితే తినేసింది ఫాస్ట్గా, నానేమో కాలుతుంది నాకు. వీడియోస్ పెట్టి 1 వీక్ అయిపోయింది, ఎందుకంటే ఇంట్లో అందరికీ ఫీవర్స్ ఉన్నాయన్నమాట. సో
అందుకని పెట్టలేకపోయాం వీడియోస్. ఇక నుంచి రెగ్యులర్గా పెడతాము వీడియోస్, ఫాలో అవ్వండి. కామెంట్ చేయండి ఫుల్ స్కిప్ చేయకుండా, ఎవరు కలుస్తారో. వీడియో స్కిప్ చేయకండి. మమ్మీ అయితే ఇంకా ఫిష్ తినాలన్నమాట, అందుకే స్లోగా తిని. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో కూడా కామెంట్ చేయండి. రాగి సంగటి తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఐరన్ వస్తుంది, బ్లడ్ పడుతుంది బాగా, కాలు నొప్పులు అవి రావు. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. జావా కూడా తీసుకుంటారు కదా డైలీ, అలా తీసుకోండి మీరు కూడా. అందరూ తినొచ్చు, ఓల్డ్ ఏజ్ కానీ చిన్నపిల్లలు కానీ అందరూ తినొచ్చు. ఈ డిష్ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో ఛాలెంజ్ చేస్తాము. నెక్స్ట్ టైం మా ఫ్యామిలీతో ఛాలెంజ్ చేస్తాను, ఎవరు కలుస్తారో. నేను ఏం ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. సో ఛాలెంజ్ కంప్లీటెడ్ అనమాట. నేను తినేసాను, మమ్మీ ఇంకా తెలియదు. చూడండి ఎవరు గెలిచారో చెప్పండి మీరే. అయిపోయింది. సో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఎవరు గెలిచారో కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకే అండి, చెప్పండి. So that's it for today guys. Thanks for watching. I'll see you in the next one. Bye.